వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరిశ్రమల దగ్గర నుంచి పోర్టు దాకా అన్నింటినీ వైసీపీ నేతలు కబ్జా చేశారని మండిపడ్డారు. రెవెన్యూ శాఖలో గత ప్రభుత్వం జరిగిన తప్పిదాలను సరిదిద్దేందుకే సీఎం చంద్రబాబు రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారన్నారు. బాలాజీనగర్లోని కళ్యాణ మండపంలో జరిగిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ ఆనంద్, ఆర్డీఓ అనూషతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి వారికి త్వరితగిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని గ్రామాలలో, మండలాల్లో, జిల్లాల్లో, ఈ యొక్క వార్డులలో ఈరోజు రెవెన్యూ సదస్సు కోర్టులు వదల్లా. కోర్టు వాళ్ళ పని కేవలం ల్యాండ్స్ని కబ్జా చేయటమే. అది చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు, 1 సెంటు భూమి కావచ్చు, 2 సెంట్లు కావచ్చు, లేదా 1 ఎకరా కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు. అక్కడికి ఇండస్ట్రీస్ని కూడా వదల్లా, వాళ్ళని కూడా కైవసం చేసుకున్నారు. పోర్ట్లు వదల్లా, పోర్ట్లు ఉన్నాడు కూడా కైవసం చేసుకున్నారు. ఇలా ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరిగింది. ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు. ల్యాండ్ ఉంటుందో లేదో అని. జనరల్గా మన డాక్యుమెంట్స్ మీద ఎవరి బొమ్మలు ఉండవు, సీఎం గారు బొమ్మ వేసుకున్నారు. మన డాక్యుమెంట్స్ మీద ఆయన ఏందండి వేసేది? మన డాక్యుమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ. అది ఎంత అన్యాయం! ఈ విధంగా యాక్చువల్గా గత ప్రభుత్వం అరాచకాలు చేసినాయి. ఆ ప్రభుత్వంలో పరిపాలన లేదు, ప్రజా పరిపాలన లేదు, ప్రజా పరిపాలన పోయింది. ఏ ఎమ్మెల్యే అనుకుంటే వాళ్ళకే ల్యాండ్, లేదా ఆయన తీసుకోవటం. ఎమ్మెల్యే అన్నా తీసుకున్నాడు, ఇలాంటి ఎవరికన్నా ఇప్పించేవాడు. ఇది తప్పితే ఇంకేం లేదు. ప్రజా పరిపాలన పోయి అందరూ భయభ్రాంతులయ్యి ఆ యొక్క ప్రభుత్వాన్ని 11 సీట్లు కట్టడి చేశారు. అయితే ఎలక్షన్ జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, మా ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం తెచ్చిన యాక్ట్ని క్యాన్సిల్ చేస్తామని. అన్న ప్రకారమే రాగానే యాక్ట్ని క్యాన్సిల్ చేశాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారో, అంటే మీ ఆస్తి కాదు నా ఆస్తి అన్నట్టుగా తీసుకొచ్చాడు ఆయన. ఆ యాక్ట్లో ఏదైనా ప్రజా పరిపాలనలో ఉన్నాం, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజలకు ఏం కావాలో వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి చేయాలా. అది చేయాల. ఆస్తి అనేది సెంటిమెంట్. ప్రతి ఒక్కరికి 1 సెంటు ఉన్నా 2 సెంట్లు నాది, ఇది నాది అనేది ఉంటుంది. ఆ తర్వాత నా కొడుకు ఇచ్చుకోవాలో, లేదా కూతురుకో, అల్లుడికో, మనవరాలకో, మనవడికో అని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ లేకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అందుకనే ఈ ప్రభుత్వం రాగానే మన అసెంబ్లీలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ బిల్ 2024 తీసుకొచ్చాం. మీ ఆస్తిని కాపాడటం కోసం ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్లో ఏంటంటే ఎవరైనా మరొక ఆస్తిని కబ్జా చేసినా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష. దీంట్లో నాన్ బెయిలబుల్ యాక్ట్. జైలు శిక్ష 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు. ఏ ప్రైవేటు వ్యక్తి ఆస్తి అయినా లాక్కున్నా, లేదా ప్రభుత్వంది లాక్కున్నా, ఏ చేసినా 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టారు. అంటే నాన్ బెయిలబుల్ యాక్ట్ని తీసుకొచ్చారు. అందుకనే ఇవన్నీ పరిష్కరించాలా, గత ప్రభుత్వంలో జరిగిన పరిష్కరించాలని ఈ రెవెన్యూ సదస్సుల్ని ఈ నెల 6వ తేదీ ఇవాళ నుంచి వచ్చే నెల 8వ తేదీ 3 రోజులు పెట్టారు. మీరు అక్కడ ఉన్న సచివాలయాలకు వచ్చినా, ఎక్కడైతే చెప్తారో అక్కడైనా ఎన్రోల్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లోనే ఎన్రోల్ చేసుకోవచ్చు. వీటిల్ని ఒక నెల రోజుల లోపల అధికారులు దాన్ని సాల్వ్ చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు అన్నదమ్ములు హైకోర్టుకు పోయో, ఇలాంటి లోయర్ కోర్టుకు పోయో, సుప్రీంకోర్టుకు పోయో ఉండి వాటిని పరిష్కరించడం కష్టం అవుతుంది. మీరు రాజీ పడితే అవి చేయగలం, మీరు రాజీ పడకుండా అవి చేయలేము. ఈ విధంగా ఒక వినూతనంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తిని కాపాడాలి, ఎవరి ఆస్తి వాళ్ళదే ఉండాలి, ఈ యొక్క దౌర్జన్యాలు, లాక్ కోటాలు ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టారు. వీటిలో ఈ కొత్త చట్టాన్ని కూడా తెచ్చారు. దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని యాక్చువల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీన్ని సద్వినియోగం చేసుకొని
మీ యొక్క సమస్యలు సాల్వ్ చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఇలా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుప్రీంకోర్టు ఇచ్చే చట్టాలకు అనుగుణంగా చేయాలి, అందువల్ల కొద్దిగా ఓపిక ఉండండి. అవన్నీ కూడా 1 by 1 చేస్తామని నెల్లూరు ప్రజలే రాష్ట్ర ప్రజలందరూ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.